హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ప్రీవియస్ వీడియోలో వెండి వస్తువులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించాను కదండి. ఈరోజు ఈ వీడియోలో బంగారపు వస్తువులు ఎలా మనం మెరుగుపెట్టుకోవచ్చో ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా అనేది చూపిస్తానండి. మనం జ్యువెలరీ అంతా శుభ్రం చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో నేను వేడి నీళ్ళు వేస్తున్నానండి. మరీ హాట్గా ఉన్న అవసరం లేదు, లూకి వామ్గా ఉంటే సరిపోతుంది. ఈ వేడి నీళ్ళల్లో మనం ఇంట్లో ఉపయోగించే ఏ షాంపూ అయినా కానీ యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ వేస్తున్నాను. మీరు ఇంట్లో ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ అనేది మీరు దీంట్లో వేయచ్చు. దీనికోసం ప్రత్యేకించి మీరేమీ షాంపూ అనేది కొననవసరం లేదు. ఈ షాంపూ వేసుకున్న తర్వాత ఇది మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షేక్ చేయండి. ఇలా చేసిన తర్వాత దీంట్లో మీరు ఏమేమి వస్తువులు క్లీన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. నేనైతే నా చౌలీలు, ఇంకా నా తాలిబొట్టు, నా మ్యాటీలు ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నానండి. బాగా మురికి పట్టేశాయి. మనం డైలీ యూస్ చేసేవన్నీ కూడా మనకి సబ్బు పట్టేయడము, మురికి ఎక్కువ పట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా. డిజైన్ ఎక్కువ ఉన్న వాటికైతే ఇంకా ఎక్కువ మురికి పట్టేస్తూ ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు చూడండి, ఒక అరగంట తర్వాత చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. మనకి ఈ షాంపూలో వేసినప్పుడే మనకి మురికంతా కూడా పోతుందండి. కాకపోతే డిజైన్ అదంతా ఉంది కాబట్టి లోపలికి మనకి ఎంతో కొంత మురికి ఉండిపోతుంది. ఇప్పుడు ఈ మురికి ఎలా వదిలిగొట్టాలంటే, మనకి ఇంట్లో ఏదైనా బ్రష్ ఉంటుంది కదా, వేస్ట్గా పడేసిన బ్రష్ ఏదైనా ఉంటుంది కదండి, దానికి మనం ఇంట్లో ఉపయోగించే పేస్ట్నే యూస్ చేసి, ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి, నేను ఇక్కడ పెప్సోడెంట్ యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఇంట్లో ఏ బ్రష్ ఏ పేస్ట్ అయితే ఉపయోగిస్తారో ఆ పేస్ట్ కొంచెం పెట్టుకొని దాంతో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేయండి. అలా అని మరీ ఎక్కువగా రబ్ చేసేకండి, ఎక్కువ తెల్లగా వచ్చేస్తుందని చెప్పేసి చాలా స్మూత్గా మీరు చేయాలి. ఎందుకనంటే ఎక్కువగా మనకి చేసినట్లయితే కనుక ఏదైనా విరిగిపోవడమో, లేకపోతే మువ్వలున్న చోట మువ్వలనేవి ఊడిపోవడమో, సో అలాంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి చాలా జెంటిల్గా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలానే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మనం 2 మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. మనకి మంత్లీ అవసరం లేదు. 2-3 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే బంగారానికి ఎప్పుడైనా సరే మనం మెరుగు ఇంట్లో పెట్టుకోవడమే మంచిదండి. బయట ఇవ్వడం అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్గా చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన బంగారం అనేది త్వరగా అరిగిపోయే ప్రాబ్లం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న వస్తువు ఏదైనా సరే ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత మనం తూకం వేయించుకుంటే ఎంతో కొంత బంగారం అనేది తరుగుతుంది కదా. కాబట్టి మనం అస్తమాను దానికి మెరుగు పెట్టించేయడం అలాంటిది చేయకూడదు. ఏది చేసినా కానీ మనం ఇంట్లోనే ఇలా స్మూత్గా. అండ్ నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, మీకు అందుకే అలా కనిపిస్తుంది. నేనైతే చాలా స్మూత్గా నేను హ్యాండిల్ చేశాను. సో మీరు కూడా అలానే చేయండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఈ బంగారాన్ని అంతా కూడా మనం ఇలా బౌల్లో తీసేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. అయితే మనం వాష్ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక స్ట్రైనర్ అనేది యూస్ చేయండి. మీరు టీ స్ట్రైనర్ అయినా పర్వాలేదు, లేకపోతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలాంటి పెద్దది ఏదైనా స్ట్రైనర్ ఉన్నా పర్వాలేదండి. దాంట్లో వేసుకుని మీరు వాష్ చేసినట్లయితే ఏమైనా చిన్న చిన్న సీలలు లాంటివి, దుద్దులు లాంటివి ఉంటే మనకి ఏంటంటే పడిపోకుండా ఉంటాయి. లేకపోతే ఒక్కొక్కసారి చేయి జారిపోతూ ఉంటాయి కదండి, సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. మీరు టీ స్ట్రైనర్ అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇది ఉందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. టీ స్ట్రైనర్ అయితే మన దగ్గర అందరి దగ్గర ఉంటుంది కదా. ఇలా మనం ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా డ్రై టవల్ మీద వేసుకుని డ్రై చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. మనకి బయటకి ఇచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం మెరుగుపెట్టుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.